హాయ్ అండి. అందరికీ నమస్తే. ఇవాళ మంచి టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చాననమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. కర్రీ కన్నా ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. పీతల దమ్ము బిర్యానీ అనమాట. నేను ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ వేసానండి. ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి కూడా ఎక్కువే వేసుకోవాలన్నమాట. ఎందుకంటే పీతల కర్రీ అనేది తియ్యగా ఉంటుందన్నమాట. అందుకే మనం కొద్దిగా కారం అనేది ఎక్కువే యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 5 ఆనియన్స్ తీసుకున్నాననమాట అండి. అవి ఇలా పేస్ట్ చేసుకున్నాను. ఎందుకంటే గ్రేవీగా ఉండాలనమాట. ముక్కకు పట్టి మనకి గ్రేవీలా ఉండాలండి. దమ్ బిర్యానీ కదా! పేస్ట్ అనేది ఇలా వేగాలండి. ఈ కలర్‌లోకి రావాలనమాట. ఇప్పుడు నేను గసగసాలు, ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగా, యాలిక ఇవన్నీ కలిపిన పేస్ట్ వేసుకున్నాననమాట అండి. అల్లం వెల్లుల్లి కూడా అందులోనే మిక్స్ అయిపోయి ఉంది. ఈ కర్రీకి అలా ప్రిపేర్ చేసుకోవాలండి. ఆ పేస్ట్ కూడా 2 స్పూన్స్ వేసుకున్నాను. మసాలా పేస్ట్ అనమాట అండి. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేశాను. అలాగే కారం కూడా 2 స్పూన్స్ వేసుకున్నానండి. పచ్చిమిర్చి వేసిన కారం కూడా మనం ఎక్కువే వేసుకోవాలనమాట. బిర్యానీలో కలుపుతాం కదండీ కర్రీని. అందువల్ల కారం అనేది కొంచెం ఎక్కువే వేసుకోవాలనమాట. చూడండి వేగిపోయింది కదా! ఇప్పుడు నేను ముందుగా పీతల్ని ఇలా శుభ్రం చేసేసుకున్నాననమాట అండి. ఇలా మనం క్లీన్ చేసేసుకొని పెట్టుకోవాలనమాట. అవి కూడా వేసేసుకున్నాను. పీతల కర్రీ కన్నా దమ్ బిర్యానీ అనేది ట్రై చేయండి. టేస్ట్ అనేది కూడా చాలా బావుంటుంది. బాగా కలిపి ఒక 3 మినిట్స్ ఉంచాలండి. ఉంచిన తర్వాత ఇలా వాటర్ వేసేసుకోవాలి. ముక్కలో మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలండి. ఇది కావాలంటే మనం కర్రీగా కూడా యూజ్ చేసుకోవచ్చనమాట. నేను కొద్దిగా ఇందులో కర్రీ తీసేస్తాననమాట. అందుకే ఈ ప్రాసెస్‌లో కూడా చేస్తున్నాను. గ్రేవీ అంతా కూడా ముక్కకు పట్టేంత వరకు మనం ఉంచాలండి స్టవ్ మీద. అప్పుడు జ్యూస్ అది కూడా ముక్కకు బాగా పడుతుందనమాట. కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు బిర్యానీ ప్రిపేర్ చేసుకుందాం. బిర్యానీ కోసం వెడల్పాటి గిన్నె పెట్టుకోవాలనమాట. ఆయిల్ వేసానండి. ఆయిల్ వేసాక అందులో మసాలా దినుసులు వేసాను. లవంగా, యాలక, చెక్క అన్నీ వేసానండి. ఇప్పుడు అందులో మనం ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలనమాట. ఇది వేగిపోయిన తర్వాత ఇందులో నేను అల్లం, వెల్లుల్లి, గసగసాలు, ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, యాలక, లవంగాలు ఆడిన పేస్ట్ అనమాట అండి ఇది. అలాగే గరం మసాలా కూడాను. ఇలా వేసేసుకోవాలి. అది వేగిపోవాలనమాట అండి. మసాలా పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా వేసుకున్నాక వేగిన తర్వాత కారం, సాల్ట్ కూడా వేసుకోవాలండి. కారం మీరు తగినంత మీరు చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇది వేగిపోయిందండి. ఇందులో వాటర్ యాడ్ చేసేయాలి. నేను రైస్ 2 గ్లాసెస్ తీసుకున్నానండి. 4 గ్లాసెస్ వాటర్ వేసాననమాట. వాటర్ అనేది మరిగిపోయిందండి. నేను ఇందులో రైస్ యాడ్ చేస్తున్నాను. మీరు తీసుకున్న రైస్‌ని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకోవాలండి. మూత పెట్టేసుకొని దగ్గరికి అయ్యేంత వరకు కూడా మనం అలాగే ఉంచుకోవాలండి. హై ఫ్లేమ్‌లోనే ఉంచాలనమాట. చూడండి తీసి చూస్తే ఇలా దగ్గరికి అయిపోతుంది. అప్పుడు సిమ్‌లో పెట్టుకోవాలి మనం. మళ్ళీ సిమ్‌లో పెట్టేసుకొని ఇలా మూత పెట్టేసుకోవాలండి. ఆ వాటర్ అంతా అయిపోతుందనమాట. కొద్దిగా లాస్ట్‌లో వాటర్ ఉన్నప్పుడు మనం చూసుకోవాలనమాట. లైట్‌గా వాటర్ ఉన్నప్పుడు చూసుకోవాలండి. చూడండి ఇలా అన్నం తీసి చూస్తే ఆ రైస్‌ని ఇలా తీసి చూస్తే కొద్దిగా లైట్‌గా వాటర్ ఉండాలండి. అప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న కర్రీని ఇందులో వేసేసుకోవాలనమాట. అంతా కూడా మనం ముందుగా ఏది ప్రిపేర్ చేసుకున్నామో ఆ కర్రీని అంతా కూడా ఇందులో ఇలా వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్నాక ఆ రైస్‌తో కవర్ చేసేయాలన్నమాట. ఇలా దమ్ము కింద అవుతుందనమాట. ఈజీ ప్రాసెస్ అనమాట అండి. చాలా సింపుల్‌గా అయిపోతుంది. కొత్తిమీర యాడ్ చేసేసి మళ్ళీ మూత పెట్టేసుకోవాలండి. మగ్గుతదనమాట. సిమ్‌లో అలా మగ్గనివ్వాలి ఒక 5 నిమిషాలు. చూడండి 5 నిమిషాలు అయిన తర్వాత మూత తీస్తే ఇలా అవుతుందనమాట. మొత్తం చక్కగా ఫ్లేవర్ అంతా కూడా రైస్‌కి పడుతుందండి. చాలా బావుంటుంది. డిఫరెంట్‌గా మీరు కూడా ట్రై చేయండి. రెడీ అయిపోయిందండి. వేడి వేడి పీతల ధమ్ బిర్యానీ. డిఫరెంట్‌గా మీరు కూడా ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా బావుంటుంది. బాయ్ అండి. మరో మంచి వ్లాగ్‌తో మళ్ళీ మీ ముందుకు వస్తాను.